కథలో భాగంగా ఒక పోరిని పట్నం పోతే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఈ విధంగా స్వర్గదేశం అనేటువంటి దేశము ఈ స్వర్గదేశం పురాణాల కాలక్షేపంతో పండుగలు పబ్బనాలు అన్నీ కలిసిమెలిసి చేసుకుంటూ గ్రామీణ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటే పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని ఈ గ్రామీణ ప్రాంతంలో కుట్రలు కుతంత్రాలు చేసి వ్యక్తిగత ప్రయోజనం రాజకీయ ప్రయోజనం కోసం ఆ గ్రామాలని ఒకరికొకరు సంబంధం లేకుండా ఎలా చేశారంటే నిధుల ఆధారంగా ఒకరికొకరు సంబంధం లేకుండా చేసి భూముల ఆధారంగా ఒకరికొకరు సంబంధాలు లేకుండా చేసి వివిధ యాజ్ పర్ కాగితాల ప్రకారంగా ఉంది వాస్తవాల ఆధారంగా ఉన్న కాగితాలు సృష్టించుకొని ఈ విధంగా రైతులు మోసం చేసి నిరుద్యోగులు మోసం చేసి శ్రామికులు మోసం చేసిన క్రమం చూడాలంటే ముందు మతాల గురించి తెలియాలి. ఏ అనే మతము, బి అనే మతము, సి అనే మతము, డిఈఎఫ్ ఇట్లా ఈ స్వర్గదేశంలో మతాలు ఉండేవి. డిఈఎఫ్ ఎన్ని మతాలు ఏంటంటే వాళ్ళ శాఖలుగా ఏర్పడి ఒకటిగా ఉన్నప్పుడు శాఖలుగా విడిపోయేసి స్వదేశంలో ఉన్న వ్యక్తులు వదిలేసి పరదేశంలో ఉన్నటువంటి ప్రదేశంలో తమ మతాన్ని అభివృద్ధి చేయాలనే క్రమంలో చాలా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత నిజం తెలుసుకొని గుట్టు చప్పుడుగా ఉన్నాయి. సి అనే మతం ఏం చేస్తుందంటే అందరూ మా దగ్గరకు రండి, మేము సాయం చేస్తాం, మా దగ్గరకు వస్తే మేము సాయం చేస్తామని చెప్పేసి వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తారు. బి అనే మతం ఏం చేస్తుందంటే మా దగ్గరకు రండి, మాతో కలిసి ఉండి మీకు సపోర్ట్ చేస్తాం అంటూనే సపోర్ట్ చేసిన తర్వాత అవతల మతాలను టార్గెట్ చేద్దాం అనేటువంటి నినాదాలు వచ్చిన తర్వాత ఆ మతం కూడా కాలక్రమేణా చెడ్డపేరు తెచ్చుకుంటుంది. అయితే ఏ అనే మతం గురించి చెప్పాలి. ఏ అనే మతం ఏం చేస్తుందంటే ఈ మత పౌరులు ఏంటంటే మన తనలో ఏముండదు, వీళ్ళు వ్యక్తిగత లాభం కోసం లోకల్ నాన్ లోకల్ అని, బంధుప్రీతని, స్త్రీ ఆధారంగా స్త్రీ బంధుత్వం ఆధారంగా పురుష బంధుత్వం ఆధారంగా ఈ విధంగా ఒకరికొకరు కూడా తెగలు కులాలు అనేక విధాలుగా విజయం చేసి కొని మీకు మేము మేలు చేస్తే మాకేం లాభం, మీరు మాకు మేలు చేస్తున్నారు దానివల్ల మీకేం ప్రయోజనం, ఇలాంటి ప్రశ్నలతో ఏ మతాన్ని చాలా దారుణంగా దెబ్బతీసేసి నిరుద్యోగుల్ని అర్హతలో ఉన్న వారిని బానిసలుగా చేసి సేవ చేయించుకుంటున్నారు పట్టణాలమ్మా. మీకు మేము సాయం చేస్తే మాకేమిటి లాభం, మీరు మా దగ్గరకు వచ్చి మాకు మేలు చేస్తున్నారు మీకెంత వస్తుంది, ఈ యొక్క ఆలోచన చల్ల ఈ యొక్క ప్రశ్నల ఆధారంగా ఏ అనే మతం దెబ్బతింటూ ఏ అనే మతం వాళ్ళు ప్రత్యామ్నాయంగా బీసీ ఈ విధంగా మతాల్లోకి మారిపోతూ వస్తున్నారమ్మా. ఈ ఏ అనే మతంలో ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలు కుళ్ళు ఈ విధంగా చూడండి. వాళ్ళు మామూలుగా చూస్తాం కదా, ఆదాయం దగ్గర ఫలితం లేదు, నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు 20 రూపాయలు తీసుకోవడం న్యాయమే, కానీ సగం తీసుకున్నా సగం అన్న ఇవ్వాలి. కానీ ఇది రివర్స్ అమ్మా, 100కి 20,000, 100కి 20,000, 100కి 20,000 అలా ఎవరమ్మా ఏమయ్యని మతం ఇంత ప్రమాదకరంగా ఉంది పట్టణాల్లో. ఇవన్నీ ఎవరు పట్టించుకోరమ్మా, ఎందుకంటే నిధులు సంపాదించుకుంటే పొలిటికల్ వ్యవస్థ పనిచేస్తుంది, అన్ని వ్యవస్థలు సంస్థలు మేనేజ్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనాచారాలు ఏ మతంలో ఉంది. ఇది పోతే కానీ మనము ఒక రూపానికి రాము. పట్టణాలు కూడా ఒకసారి పచ్చని పొలాలతో ఉన్నటువంటి పల్లెలాగా మారవమ్మా. ఎందుకంటే అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం చేయగలగాలి, శిక్ష కాదు ముందు ముఖ్యం. అన్యాయం చేసేవాడికి శిక్ష పక్కన పెట్టి అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం చేసే వింగు ఏ అనే మతంలో లేదు. ఏ అనే మతం అన్యాయాన్ని ప్రశ్నిస్తే చిన్నచూపు చూస్తారమ్మా. ఈ విధంగా మొదటి నుంచి ఏ అనే మతము ని దెబ్బతీయడానికి ప్రపంచమంతా కాసుకొని ఉంది. వీళ్ళ మీద పెత్తనం చేసుకుంటూ రావడానికి అన్ని దేశాలు కన్ను వేశాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కులపు వ్యక్తి మాకు అన్యాయం జరిగింది అంటున్నారు, కానీ వాళ్ళకి అవకాశం వచ్చిన తర్వాత ఏ విధంగా మిగిలిన కులాలను ఏ విధంగా చేస్తారో, ఆఫీసుల్లో పనులు చేయకుండా ఏ విధంగా చేస్తున్నారో, ఆఫీసులో ఒక్కలపోడు ఇంకొక కులపాలు పనిచేయనప్పుడు, ఆ డిపార్ట్మెంట్ యొక్క చట్టాలు వర్తింపజేయనప్పుడు, కులవాధారంగా వర్తింపజేయకుండా మోసాలు చేస్తున్నప్పుడు, అన్యాయం జరిగిందని పిటిషన్లు పెట్టుకున్న పక్కన కాగితాలు చెత్తపుట్టలో వేస్తున్నప్పుడు ఈ యొక్క ఏ అనే మతాన్ని బాగుపరచాలంటే ఏం చేస్తారమ్మా? పట్టణాలను కేంద్రంగా చేసుకొని అన్ని విచారణ సంస్థలను కేంద్రంగా చేసుకొని మనిషి ఆది మానవుడిలాగా దొరికితే తినడం, దొరకకపోతే వాటికి పోవడం అనే టైప్లో ఈ విధంగా ఏ అనే మతం కాలక్రమేణా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఆది మానవుల్లాగా మారుతున్న ఏ అనే మతాల్లో ఉన్న ప్రతి పౌరుని విచారించగలగాలి, అన్యాయానికి గురవుతున్న ప్రతి పౌరుని గుర్తించగలిగితే తప్ప సంపాదించుకుంటే విచారిస్తున్నారే కానీ నష్టపోతే ఎవరు విచారించడం లేదు. ఆర్థికంగా దెబ్బతీస్తున్న వాళ్ళని విచారించి వాళ్ళని ఇంకా సేవ్ చేస్తున్నారు. ఈ విధంగా నిరుపేదతో ఈ విధంగా దశాబ్దాలుగా బానిస సేవ చేసుకుంటూ రూపాయి కూడా ఇంటికి ఎత్తుకోపోకుండా అక్కడే ఖర్చు పెట్టి అక్కడే ఆ వ్యవస్థని సంస్థలను నడుపుతున్నటువంటి పట్టణాల్లో చూడమ్మా. ఈ విధంగా వాళ్ళు ప్రశ్నిస్తే పొలిటికల్ వ్యవస్థ ఎంటర్ అవుతుంది, ఇతర విచారణ సంస్థలు ఎంటర్ అవుతాయి. కాబట్టి ఈ విధంగా పట్టణాలు ఎవరు పట్టించుకోరమ్మా. పట్టణాల సంస్కృతి ఆ విధంగా తయారవుతూ వస్తుంది. మన తన ఏముండదు,
మనకి నిధులుంటే మనోడు, మనకు నిధులిస్తే మనోడు, మనకు లాభం చేస్తే మనోడు అనే టైప్లో అయింది కులము, మతం, ప్రాంతం అనేది ఉందంటే అది కలమ్మ. ఇది చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే కానీ ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియనివమ్మా. కాబట్టి మీ ద్వారా ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను. అపోహలతో కులం అంటారు, మతం అంటారు, ప్రాంతం అంటారు. రాజ్య ఫలాలు పొందడానికి ఏదో ఒక అడ్డదారి, అధికారం పొందడానికి ఇతర కులాలకి మేలు చేసి మిగిలిన బలం లేని కులాలని దెబ్బతీయడానికి అన్ని రాజ్య ఫలాలు వాళ్ళకి అందిస్తున్నారు. అదేవిధంగా స్వర్గదేశము కల్లోల దేశంగా మారుతూ వస్తుంది. ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి, అందుకే పట్నం పోతే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి, అనేక విధాలుగా మనం ప్రతి అణువును ఆలోచించాలమ్మా అంటూ జాగ్రత్తలు చెప్పడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.